పల్లవి చాలా భయపడిపోతూ మావయ్య గారు అసలు విషయం ఎక్కడ బయట పెట్టేస్తారో ఎలాగైనా సరే మావయ్య గారిని ఒప్పించాలి అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడ ఉన్న ఒక పాపని పిలిపించి అక్కడ వైట్ షర్ట్ వేసుకొని ఒక పెద్ద మనిషి ఉన్నారు కదా! ఆయనకి ఇది ఒక్కసారి ఇవ్వవా అని చెప్పేసైతే తనతో ఒక పేపర్‌ని పంపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పాప అయితే సరే ఆంటీ అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడి నుండి రాజేంద్ర ప్రసాద్ దగ్గరికైతే వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్‌కైతే ఆ లెటర్‌ని ఇస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఇందులో ఏముందబ్బా అని చెప్పేసైతే అనుకుంటూ దాన్ని చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే నేను మీతో అర్జెంట్‌గా మాట్లాడాలి మావయ్య. ఒక్కసారి పైకి రండి మావయ్య ప్లీజ్ అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే పైకి వెళ్తూ ఉంటాడు. నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి మాత్రం మావయ్య నేను చెప్పేది కాస్త వినండి. మీరు ఈ విషయాలు ఏమీ మాట్లాడకపోతే మంచిది అని చెప్పేసైతే మీకే మంచిది. లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్‌కైతే చాలా కోపం వచ్చేసి ఏంటి నీలాంటి ఆడదాయి నా ఇంటినే నాశనం చెయ్యాలి అంటే నేను ఎలా ఊరుకుంటానో అనుకుంటున్నావు? ఇప్పుడే కమల్‌ని పిలిచి నీ గురించి మొత్తం చెప్పేస్తాను అని చెప్పేసైతే అక్కడి నుండి చాలా కోపంగా వెళ్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న పల్లవికైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం పైన నించొని "రేయ్ కమల్ రా ఇలాగా, రా ఇలాగా" అని చెప్పేసైతే గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్‌ని కిందకి తోసేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ దగ్గరికైతే పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. ఏంటి మావయ్య గారు ఇలా పడిపోయారు అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడ ఉన్న అవని అయితే పరిగెట్టుకుంటూ మావయ్య అని చెప్పేసైతే అనుకుంటూ రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్‌ని అలా చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఎవ్వరికీ తెలియకుండా పైనుండి నెమ్మదిగా కిందకి దిగిపోతూ ఉంటుంది.